ఒక పెద్ద దుమారమే రేపారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు. దానికి చెక్ పడిందని అనుకోవాలా, లేదంటే మిస్సింగ్ వ్యవహారాలు అనేవి ఎవరు అధికారంలో ఉన్నా కామనే అనుకోవాలా? అబద్ధాల కోటలో ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. మిస్సింగ్ సంబంధించి మిగిలింది ఇంకొక 650 మందో అంతే మొత్తం. ఆ లెక్కను చూస్తే చంద్రబాబు గారి టైంలో 1500 మంది ఏమో పెండింగ్ ఇంకా ఉంది. 1586 వాస్తవంగా వాళ్ళు ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉన్నారేమో చూడొచ్చు, అది వెరిఫై చెయ్యాలి కూడా. బట్ అసలు సమస్య ఏంటి? 30,000 మంది 29,000 మంది అని చెప్పింది అబద్ధం అని తేలిందే మిస్సింగ్ అన్నటువంటిది. అది కూడా వాలంటీర్ల ద్వారా, డాటా ద్వారా, దీని ద్వారానే. కాబట్టి నిజం అనేటటువంటి దానికంటే అబద్ధం అందంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తా, అబద్ధం అందంగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. నిజం 4 అడుగులు వేసే లోపు అబద్ధం 6 అడుగులు చుట్టూ వస్తుంది. అదే జరిగింది. ఇప్పుడు ఆ అబద్ధపు కోటలు బద్దలైనా ఆల్రెడీ ఇక్కడ జరగాల్సింది జరిగిపోయింది కదా. పెద్ద డ్యామేజ్. వైసీపీ విషయంలో సీరియస్ గా తీసుకోలేదా మొదటి నుంచి కూడా? అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ చేతిలో ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉండేవాడికి డిఫెన్స్ చేసుకోవాలి, అంతే కదా. డిఫెండ్ చేసుకోవాలి. అఫెన్స్ చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందండి, పార్లమెంట్ పెద్ద భవనం కట్టారు, ఎక్కడో ఒక డోమ్ దగ్గర ఓ ఎదవ దానికి నట్టు సరిగ్గా బిగించలే. ఆ బిగించినటువంటి వాడు 100 రూపాయల 500 జీతం తీసుకునే కూలి తీసుకునేటటువంటి వాడు అయి ఉంటాడు అంతే. కానీ అక్కడ కారిన చినుకు గురించి ఓ బకెట్ పెడితే దేశం కాదు ప్రపంచం